అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మౌనం మాట్లాడితే అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మౌనం మాట్లాడితే నిజంగా ఎంత బాగుంటుంది కదా. నిజానికి మౌనం మాట అయినప్పుడు మాటకు మాటలు రాక మౌనం అవుతుంది. వేవేల మాటలు ఎలా మాట్లాడాలో తెలియక మళ్ళీ మౌనం అయ్యింది. ఒకప్పుడు ఇదే మౌనం దూరాన్ని పెంచింది. ఇప్పుడు అదే మౌనం ఎన్నో భావాలను పలికించి ఎంతో దగ్గర చేసింది. ఈ మౌనం గోలేంటా అనుకుంటున్నారా? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ నాన్నను చూస్తే చాలా సంతోషం వేస్తుంది. అమ్మమ్మ, తాతయ్య, మావయ్య, అత్తమ్మ, మా ఫ్రెండ్స్ పేరెంట్స్ ఇలా ఏ జంటను చూసినా ఎప్పుడూ తగువులాడటం మాత్రమే కనపడేది. ఎప్పుడు ఏదో ఒక దాని గురించి పోట్లాడుకుంటుంటారు. ఎందువల్లో ఈ పోట్లాటలు అని అనిపించేది. కానీ అమ్మ నాన్న ఎప్పుడూ గొడవ పడటం కానీ అరుచుకోవటం కానీ ఎప్పుడూ లేవు. చిన్నపాటి విసుగు కూడా వాళ్ళ మధ్యలో నేనెప్పుడూ చూడలేదు. నాకు అమ్మ నాన్నతో మాట్లాడటం భలే ఇష్టంగా ఉండేది. అమ్మేమో బ్యాంకులో, నాన్నేమో ఇంజనీర్. నాన్న రాత్రి ఆఫీస్ నుంచి రావటం ఎంత ఆలస్యమైనా అమ్మ నేను మేలుకొనే ఉండేవాళ్ళం. నాన్నొచ్చాకే అందరం కలిసి భోజనం చేసేవాళ్ళం. అదో ఆనందంగా ఉంటుంది. అందుకే నాకు నా ఇల్లంటే చాలా ఇష్టం. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మ కాస్త మితభాషి. చాలా వాటికి సమాధానం ఆమె చిరునవ్వుతోనే చెప్తుంది. అమ్మ కళ్ళు చాలా చాలా బాగుంటాయి. రియల్లీ ఎక్స్ప్రెసివ్ ఐస్. ఆమె నవ్వినప్పుడు ఆమె కళ్ళు కూడా నవ్వుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పొయిటిక్ ఐస్. నాన్న అమ్మకు పూర్తిగా వ్యతిరేకం. నాలాగా అల్లరి. నాకమ్మ కన్నా నాన్నే మంచి ఫ్రెండ్. ఇద్దరం కలిసి చాలా అల్లరి చేస్తాం. అమ్మ బయటికి కనిపించకుండా మా అల్లరిని చూసి మురిసిపోతూ ఉంటుంది. అప్పుడు నాన్న అమ్మను చూసే దొంగ చూపు షారూఖ్ ఖాన్ కాజోల్ని చూసినట్టుంటుంది. చుట్టాలందరికీ అమ్మ నాన్నంటే చాలా ఇష్టం. కొత్తింటికి వచ్చాకే నేను అమ్మా నాన్నలకు బాగా దగ్గరయ్యా. కానీ ఈ మధ్య నాకెందుకో అమ్మ నాన్న మాట్లాడుకోవటం లేదేమో అని అనుమానం వచ్చింది. ఈ అనుమానం ఎందుకొచ్చిందంటే ఆ వేళ అమ్మ పుట్టినరోజు. నాన్న అమ్మకు చెవిదిద్దులు తెచ్చారు. ఆ రోజు ఆదివారం అవటంతో నేనింట్లోనే ఉన్నాను. అమ్మ పూజ గదికి వెళ్ళినప్పటి నుండి నాన్న ముఖంలో ఏదో టెన్షన్. నాన్న కమ్మలు దేవుని గదిలో పెట్టటం నేను చూశా. బహుశా అమ్మను సర్ప్రైజ్ చేస్తున్నారనిపించింది. సూపర్గా ఉంది నాన్న సర్ప్రైజ్ అనిపించింది. కానీ నాన్నలో ఆ కంగారు. న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకొని అమ్మ ఎప్పుడెప్పుడు దేవునింట్లోకి వెళ్తుందా అని ఒక్కటే గమనిస్తున్నారు. ఎందువల్లో నాకు అర్థం కాలేదు. అసలేంటి కంగారు నాకు అర్థం కాలేదు. కాసేపటికే అమ్మ దేవుని గదికి వెళ్ళటం, పూజ చేసుకోవటం, వచ్చేయడం అయిపోయింది. కాసేపటికి నాన్న వెళ్ళి పూజ గదిలో చూశారు. కమ్మలలానే ఉన్నాయి. బహుశా అమ్మ గమనించినట్టు లేదు. అబ్బా, నాన్నెంత డీలా పడిపోయారంటే నాన్నేనా అనిపించింది. అమ్మ అటువైపు రావటం చూసి గబాలున వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చున్నారు, పేపర్ చదువుతున్నట్టు నటిస్తూ. అమ్మ మళ్ళీ పూజ గదిలోకి వెళ్ళి కమ్మలు తీసుకొని నాన్నను చూసి ఒక చిన్న నవ్వు, జస్ట్ లిప్పాటు అంతే వెళ్ళిపోయింది. ఇక్కడ నాన్న పెద్ద జాక్పాట్ కొట్టినట్టు తనలో తాను నవ్వుకొని హ్యాపీగా బయటకెళ్ళిపోయారు. అప్పట్నుంచి వాళ్ళిద్దరికీ తెలియకుండా వాళ్ళను గమనించడం మొదలుపెట్టా. అవసరం అనుకుంటే తప్ప మాట్లాడటం లేదని అర్థమయ్యింది. నేనేం చిల్లపిల్లను కాదు, ఇంటర్ చదువుతున్నా. ఏదో గ్యాప్ ఉందని అర్థమయ్యింది. కానీ అడిగే ధైర్యం లేదు. ఒక్కోసారి నిజమా కాదా అని కూడా అనిపిస్తుంది. ఏమీ అర్థం కావటం లేదు. అలా అని వదిలేద్దామంటే మెదడులో తొలుస్తుంది. అమ్మ ఏదో ట్రైనింగ్ వల్ల బొంబాయి వెళ్ళాల్సి వచ్చింది. అందుకు నేను అమ్మమ్మ వాళ్ళింటికి వచ్చా. అమ్మమ్మ వాళ్ళు కూడా ఇదే ఊళ్ళో ఉంటారు.
ఇంతకు ముందంటే మా పాతింటికి కాస్త దూరంలో ఉండేవారు. అప్పుడు ఎక్కువగా వెళ్ళేదాన్ని. 2 ఏండ్ల క్రితం నానమ్మ తాతయ్య పోయాక ఈ కొత్తింట్లోకొచ్చి స్థిరపడ్డాము. అమ్మమ్మ తాతయ్యతో పాటు మావయ్య ఫ్యామిలీ కూడా ఉంటారు. నాకు నా కజిన్స్ మంచి ఫ్రెండ్స్. వాళ్ళేమో అందరూ తిరుపతి వెళ్ళారు. నన్ను కూడా రమ్మన్నారు కానీ నాకే వెళ్ళబుద్ధి కాలేదు. తాతయ్యకు ఆరోగ్యం బాగా లేకపోవటం వల్ల వీళ్ళుండిపోయారు. ఎందుకో చాలా అసహనంగా అనిపించింది. సందడిగా ఉండే ఇల్లు మా ఇంటిలాగా ఖాళీగా అనిపించింది. ఒకప్పుడు మావయ్య అత్తమ్మ పోట్లాడుకుంటుంటే చికాకనిపించేది కానీ ఇప్పుడు అదే బాగుందేమో అనిపించింది. ఏమీ తోచక గోళ్ళు గిల్లుకుంటూ కూర్చొని ఉంటే అమ్మమ్మొచ్చి పూల బుట్ట చేతిలో పెట్టి డాబా మీదకెళ్ళి పూలు కోసుకొని రమ్మంటే వెళ్ళాను. మల్లె పూలు మనింట్లో పూసనవి కోయాలంటే నాకు చాలా ఇష్టం. మా ఇంట్లో ఈ పని నేనే చేస్తా కానీ ఈసారి ఆ పని కూడా ఇష్టంగా చెయ్యలేకపోతున్నా. ఈలోపు అమ్మమ్మ వచ్చింది. అమ్మమ్మ నేనిద్దరమే మనసులో మాటను అడగాలనిపించింది. వయసుకు మించిన మాటలు నీకెందుకని అంటుందేమోనని ఆగిపోయా. మాట్లాడకపోతే అమ్మో యక్ష ప్రశ్నలు వేస్తుందేమోనని ఏవో మాటలు మాట్లాడుతూ పూలు కోస్తున్నా. ఇంతలో అమ్మమ్మ, స్వాతి మీ అమ్మా నాన్న మాట్లాడుకుంటున్నారా అని అడిగింది. వెతకబోయిన తీగ కాలికి దొరికినట్టు. కానీ ఎన్నోసార్లు వచ్చినా ఈ ప్రశ్న వేయలేదు. ఇప్పుడెందుకు వేస్తున్నట్టు? ఇప్పుడు నేనేమని చెప్పాలి? అమ్మమ్మ పూలమాల కట్టడానికని దారంతో సిద్ధంగా ఉంది. తెంపిన పూలను తన ముందుంచి ఏమీ అర్థం కానట్టు ఏంటమ్మమ్మ నీవడుగుతున్నది అని అమాయకత్వానికి ఆస్కార్ అవార్డు విన్నర్లా అడిగాను. అమ్మో అమ్మమ్మ, అమ్మ ఎప్పుడు అనేది వాళ్ళమ్మ ఆవలిస్తే పేకలు లెక్క పెడుతుందని. నేను లెక్క సూటిగా చెప్పవే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా అంది. అవునమ్మమ్మ, వాళ్ళు చక్కగా మాట్లాడుకుంటున్నారు. మరైతే నీవెందుకు నన్నేదో అడగాలని అడగలేక తటపటాయిస్తున్నావు? అంటే నీవు ఏదో దాస్తున్నావని నాకర్థమయ్యింది. విషయం చెప్పు అంది అమ్మమ్మ మహాసూటిగా. అదే అమ్మమ్మ, నాకెందుకు అమ్మ వాళ్ళ మధ్యలో ఏదో గ్యాప్ ఉందనిపిస్తుంది. నాకెందుకలా అనిపించిందో అంతా వివరంగా చెప్పా. అయితే ఇంకా వారిద్దరి మధ్య ఆ వేడి చల్లారలేదన్నమాట. తనలో అనుకుంటున్నట్టుగా పైకే అన్నది. ఇదే అదునుగా నేను కూడా అడిగేశా, అసలేమి జరిగింటుందమ్మమ్మ అని. నాకు మీ అమ్మ చెప్పినంత వరకు నేను నాకు తెలిసింది చెప్తాను అని అమ్మమ్మ గతంలోకెళ్ళింది. మా ఇంటికి 3 వీధుల చివర మీ నాన్నమ్మ వాళ్ళుండేవారు. మీ అమ్మను చాలాసార్లు ఆ వీధిలో చూసి చాలా ఇష్టపడి తన ఇష్టాన్ని ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళొచ్చి మీ అమ్మను అడగటం, దూరపు చుట్టరికం కూడా ఉండటం. మీ నాన్నకు కూడా ఒక్కడే కొడుకు, పైగా గవర్నమెంట్ ఇంజనీరు, బుద్ధివంతుడని మంచి పేరు. అప్పటికే మీ అత్తకు పెళ్ళై అమెరికాలో ఉండటంతో ఇక మీ నాన్నకి ఎటువంటి బాధ్యతలు లేకపోవటం, కలిగిన కుటుంబం మంచి వాళ్ళని చాలా పేరు. మంచి సంబంధమని ఇంట్లో అందరికీ సంబంధం నచ్చింది. మీ అమ్మ కూడా చాలా ఇష్టంగా ఈ పెళ్ళికి అంగీకరించింది. మీ అమ్మకు ఉద్యోగం, పెళ్ళి రెండూ తనను వెతుక్కుంటూ వచ్చాయి. నా ఒక్కగానొక్క కూతురు దగ్గరగా ఉంటుందని సంతోషంగా చాలా ఘనంగా పెళ్లి చేశాము. తను బ్యాంకులో ఉద్యోగం. ప్రతిరోజు ఇద్దరూ కలిసి ఇదే దారి మీద ఉద్యోగానికి వెళ్తుంటే చూడచక్కగా ఉండేది. ఎక్కడ నలుగురి దిష్టి పడుతుందో అని భయపడేదాన్ని. అందమైన అన్యోన్యమైన జంట. చూస్తుండగానే నీవు పుట్టేశావు. ఇంకేమి రోజులు పరిగెత్తాయి. మీ మామయ్యకు పెళ్ళయ్యింది. మీ అమ్మ మొదటి నుండి మితభాషి. మీ నాన్న చాలా కలుపుగోలు మనిషి. కాలం గిర్రున తిరిగింది. 2 ముగ్గురయ్యారు. అందరూ మీ అమ్మను ఎంత అదృష్టవంతురాలో అని అంటుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అమితంగా ఇష్టపడే భర్త, ప్రేమగా చూసుకునే అత్తామామలు, దేనికి లోటు లేని జీవితం. ఎవరి దృష్టి తగిలిందో 4 ఏళ్ల కిందట మీ అత్త 2వ కానుపుకి అమెరికా నుండి వచ్చింది. అది 5వ నెలలోనే.
ఆవిడకి జగడాలే మారి అని పేరుండేది. మీ అమ్మ సంతోషాన్ని, అత్త కోడళ్ళ మధ్య ఉన్న ప్రేమానురాగాలని చూసి ఓర్చుకోలేకపోయింది. అమెరికా నుండి శాంతమ్మగారు దిగబడి ఇంట్లోని ప్రశాంతమ్మను తరిమేశారు. మీ అమ్మ బయటకు చెప్పేది కాదు కానీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే ముఖంలో అశాంతి కనబడేది. అడిగితే చిరునవ్వే సమాధానం. మీ అమ్మ తనకు తానుగా చెప్పాలనుకుంటేనే తను చెబుతుంది. తను వద్దనుకుంటే బ్రహ్మరుద్రాలు కూడా మీ అమ్మ మనసులో ఏముందో చెప్పలేరు. అప్పుడప్పుడు పనమ్మాయి చెప్పేది, ఇంట్లో ఎందుకో కొద్దిగా గొడవలు జరుగుతున్నాయని. ఏమిటో తెలియలేదు. తల్లి మనసు కదా, ఉండబట్టలేక ఏదో నెపంతో వాళ్ళింటికెళ్ళా. నే వెళ్ళేపాటికి మీ అత్త మీ అమ్మను చాలా సూటిపోటి మాటలతో అరుస్తోంది. మీ నాన్నగారు తాతగారు ఆవిడకు నచ్చ చెప్పాల్సింది పోయి మౌనంగా ఉన్నారు. కొన్నిసార్లు మౌనం మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తుంది. అన్నీ తెలిసి కూడా మీ నాన్న మౌనం మీ అమ్మ కలతకు కారణమని అర్థమయ్యింది. నన్ను చూసి అందరూ సర్దుకున్నారు. మీ తాతకు విషయం చెబుతామంటే ఆయనకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మీ అమ్మ లోపల కుమిలిపోవటం బాగా కనబడుతుంది. పనమ్మాయి రోజు వార్తలు మోస్తూనే ఉంది. ఏదో ఒకటి చేద్దామంటే మీ అమ్మ ఏమీ చెప్పదు. మేము కలుక చేసుకోవాలంటే భయం. పిల్లనిచ్చిన వాళ్ళం కదా, ఎలారా దేవుడా అనుకుంటుండగా చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీ అమ్మ రెండోది గర్భం దాల్చింది. ఇదివరకు 2 అబార్షన్లు అవ్వటం మూలాన డాక్టర్లు బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నాకు మీ అమ్మ గర్భవత అన్నదానికన్నా కొన్ని రోజులు మీ అత్తకు దూరంగా ఉంటుందనిపించి సగౌరవంగా పుట్టింటికి పిలుచుకొని రావటానికి నేను మీ తాతయ్య ఇద్దరం వెళ్ళాం. ఆ రోజు కూడా మీ అత్త దెప్పి పొడిచింది. ఆవిడన్న మాటలు నాకింకా గుర్తు. అమ్మ ఒక్కటి చేసుకోలేదని, సాయానికి మీరుంటారని, నా కాన్పుకి వస్తే ఎక్కడ పని మీద పడుతుందోనని కడుపు తెచ్చుకున్నారు కాబోలు. ఈ విషయం తెలుసుంటే అమ్మనే అమెరికాకు పిలుచుకొని పోయేదాన్ని అంది. నాకు కోపం వచ్చి నేను ధీటుగానే జవాబిచ్చాను. మీ అమ్మ నన్ను తిడుతుంది అనుకుంటే ఏమీ అనలేదు. ఎందుకంటే ఇదివరకు ప్రతిసారి ఏమి చెప్పబోయినా సున్నితంగా వారించేది. మొదటిసారి వారించలేదు. అప్పుడు అనిపించింది ప్రతిరోజు ఈ ఇంట్లో ఏదో గొడవ జరిగేదని. ఆవిడకి సమాధానమైతే ఇచ్చాను కానీ లోపల భయం వేసింది. తను ఎంత రాద్ధాంతం చేస్తుందోనని. కానీ ఎవ్వరూ తనకు వత్తాసు పలకకపోవటంతో తను ఇంకేమీ మాట్లాడలేదు. మీ అమ్మ మా ఇంటికైతే వచ్చింది కానీ మనసులో లేదు. ఏదో మదన పడుతూనే ఉంది. మీ అమ్మ మహా అభిమానవంతురాలు. ఇది అని ఏది చెప్పదు. బ్యాంకు లీవ్ పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకోసాగింది. మీ నాన్న ఆఫీసుకు వెళ్తూ వస్తూ ఇంటికొచ్చి వెళ్ళేవారు. మళ్ళీ మీ అమ్మలో నవ్వు చిగురించింది. మీ నాన్న కూడా ఆఫీస్ నుంచి వాళ్ళింటికి వెళ్లకుండా ఒక్కోసారి ఇటు వచ్చి మీ అమ్మను బయటికి పిలిచికెళ్ళేవారు. ఆ తర్వాత మీ అమ్మను ఇక్కడ దిగబెట్టి వాళ్ళింటికెళ్ళేవాడు. ఒకరోజు మీ అత్త వాకింగ్ పేరు మీద మా ఇంటికొచ్చింది. ఆ రోజు కూడా మీ నాన్న ఆఫీస్ నుంచి ఇటే వచ్చి మీ అమ్మను బయటికి పిలిచికెళ్ళాడు. మీ అత్త వచ్చి మీ అమ్మ మీద విచారణ మొదలుపెట్టింది. నా కోడలు స్నేహితురాలింటికి వెళ్ళిందని సర్ది చెప్పింది. అప్పటికే ఆమె హాహాకారాలు మొదలయ్యాయి. మీ అమ్మకు ఫోన్ చేసి ఇప్పుడే రావద్దని చెబుదామనుకునే లోపే మీ అమ్మ నాన్న వచ్చేశారు. అంతే మళ్ళీ మొదలు. మీ అమ్మను నా ఎదురుగా ఏమీ అనలేక మీ నాన్నమ్మకు ఏమి నూరిపోసిందో. ప్రతిరోజు తల్లి కూతుళ్ళు వాకింగ్ ఇటు రావటం, వాళ్ళ దెబ్బకు మీ నాన్న కూడా రావటం తగ్గించేశారు. మీ అమ్మ బ్యాంకు సెలవులైపోయాయి. మీ అమ్మ మళ్ళీ బ్యాంకుకు వెళ్ళడం మొదలుపెట్టింది. దాంతో మీ నాన్నగారు వచ్చి మీ అమ్మను వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. నీవేమో చిన్నపిల్లవి, అటు ఇటు తిరిగేదానివి. నాకేమో మీ అత్త వెళ్ళే వరకు ఇక్కడే మీ అమ్మను ఉంచుకోవాలని. కానీ దేవుని దయ వల్ల తను కడుపుతో ఉండటం వల్ల మీ నాన్నమ్మకు మీ అమ్మంటే ఇష్టం. దాంతో ఈసారి మీ అత్త నాటకాలు ఉడకలేదు. అన్నీ సర్దుకున్నాయనిపించినా కానీ ఏమూలో భయం ఉండేది.
నా లెక్కలో మీ అమ్మ మీద చూపే ప్రేమ ఇంకా ఆవిడలో అసూయని పెంచాయనే నా నమ్మకం. నా అనుమానం నిజమయ్యే రోజు రానే వచ్చింది. మీ అత్తకు సీమంతం చెయ్యాలనుకున్నారు. సీమంతం ముందు రోజు మీ అమ్మ మా ఇంటికి వచ్చి మీ అత్తకు అలంకరించటానికన్నట్టు తన నగలను తీసుకెళ్ళింది. ఎందుకో నా మనసు కీడు శంకించింది. కానీ నేను భయపడ్డట్టు ఏమీ జరగలేదు. అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ మనసులో ఎక్కడో చిన్న భయం. సీమంతమయ్యాక ఒక వారమైన మీ అమ్మ నగలు తిరిగి తెచ్చివ్వలేదు. ఎందుకో నాకు అనుమానం వేసింది. మీ అమ్మ ఇంటికొచ్చినప్పుడు అడిగా. తను ఇంకా ఇవ్వలేదు అన్నది. ఏదో జరగబోతోందని అనుమానం వేసింది. ఆ రోజు పనమ్మాయి అన్నది, మీ ఇంట్లో ఏదో పెద్ద గొడవ జరిగినట్టుంది అని. తనను వివరాలు అడగటం సబబు కాదు అని తననే తిట్టి పంపించేశా. కానీ మనసులో చాలా భయం వేసింది. ఏమి జరిగిందో తెలీదు. సాయంత్రానికి ఫోను. మీ అమ్మకు కళ్ళు తిరిగి పడిపోతూనే ఆసుపత్రిలో చేర్పించారని చెప్పగానే నేను, కాంతు, రేఖ ఆసుపత్రికి వెళ్ళాం. తెలిసిందేమిటంటే మీ అమ్మకు మళ్ళీ అబార్షన్ అయ్యిందని. రక్తం బాగా పోవటం మూలాన 3 రోజులు ఆసుపత్రిలోనే ఉండి తర్వాత ఇంటికి పిలుచుకొచ్చేశాం. మొదటే మనిషి అంతర్ముఖి. తనలో తాను కుమిలిపోతుంది కానీ ఏమీ చెప్పలేదు. నేను అడగలేదు. మీ నాన్న రోజు వచ్చి చూసుకుని వెళ్ళేవాడు. ముద్దు ముచ్చటగా ఉన్న జంట మధ్య మౌనం మొదలయ్యింది. ఈలోపు మీ అత్త కాన్పు. అది కొద్ది కష్టం కావటంతో మీ నాన్న తన బాధ్యతల వల్ల ఇటు రావటం తగ్గింది. దీంతో ఇంకాస్త దూరం పెరిగిందని నాకు అనిపించింది. ఒకరోజు ఇంట్లో ఎవరూ లేని టైంలో మీ అమ్మని అడిగాను ఏం జరిగిందని. మీ అమ్మ మీ అత్తను నగల గురించి అడిగింది. దానికి తను, ఆ రోజే ఇచ్చేశాను, మీకు చెప్పాను కూడా, మీ బీరువాలో పెట్టానని. మీరు సరే అని కూడా అన్నారు. ఇప్పుడు నగలివ్వలేదని నాకు దొంగతనం మంటగట్టాలని చూస్తున్నారా అంటూ మీ అమ్మ బీరువాలో నుంచి నగలు తెచ్చి చూపించింది మీ అత్తయ్య. ఆశ్చర్యపోవటం మీ అమ్మ వంతయ్యింది. తనకి ఏమీ పాలుపోలేదు. మీ అమ్మకేమో మీ అత్త చెప్పినట్టు తెలీదు. మీ నాయనమ్మ కూడా కూతురుకే వంతు పాడింది. మరి మీ అమ్మకు నిజంగానే చెప్పి పెట్టిందో లేక మీ అమ్మ ఇలా అడిగితే యాగి చెయ్యాలని పెట్టి చెప్పకుండా చెప్పానంటోందో తెలీదు. మీ నాన్న తనకు సపోర్ట్ చేస్తాడనుకుంది మీ అమ్మ. కానీ మీ నాన్న మౌనం తనకు బాగా బాధించింది. విపరీతంగా కుంగదీసింది. మరి మీ నాన్న కూడా మీ అత్తను నమ్మి మీ అమ్మను అనుమానించాడా లేకప్పుడు మాట్లాడటం సబబు కాదనుకున్నాడో మరి తెలీదు. అంతే, ఆ దూరం, ఆ మౌనం అలా పెరుగుతూ వచ్చింది. పరిస్థితులు అనుకూలించలేదు. మీ తాతయ్యకు హార్ట్అటాక్ రావటం, ఆయన పోయాక 2 ఏళ్ల వ్యవధిలోనే మీ నానమ్మ పోవటం, తర్వాత ఎందుకో మీ నాన్న ఈ ఇంటిని అమ్మి అక్కడ వేరే ఇల్లు కట్టుకోవటం, అంతా చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత మీ అమ్మను చాలాసార్లు అడిగా. మౌనమే సమాధానం. కానీ ఒకటేంటంటే కొత్త ఇంటికి వెళ్ళాక మీ అమ్మలో మునుపటి కళ, కాంతి తిరిగొచ్చాయి. దాంతో అన్నీ సర్దుకున్నాయనే అనుకున్నా. నీవు వచ్చినప్పటి నుండి గమనించా. నన్నేదో అడగాలని అడగలేకపోవటం చూసి అర్థమయ్యింది. నాకు తెలిసిందంతా చెప్పాను. ఇక నీవే మీ అమ్మా నాన్నల మధ్య ఆ మౌనాన్ని చెరిపెయ్యి అని. పాపం కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అమ్మమ్మ. ఇక అప్పటి నుండి ఆ పని మీదే. ఏ ప్లాన్ వేసినా బెడిసి కొడుతోంది. ఈలోపు నా పరీక్షలు. దాంతో ఈ విషయం కాస్త మరుగున పడింది. నా పరీక్షలయ్యాక ఊటీకి వెళ్దామని అడిగా. అమ్మ నాన్న ఇద్దరూ ఒప్పుకున్నారు. చకచకా రిజర్వేషన్లన్నీ అయిపోయాయి. ఊటీ నిజంగా చాలా బాగుంది. బొటానికల్ పార్క్ ఇంకా బాగుంది. రకరకాల మొక్కలు. నాన్న తనకు ఓపిక లేదంటూ గడ్డి మీద హాయిగా పడుకున్నారు. నేను అమ్మ పూల మొక్కల్లో తిరుగుతున్నా. అమ్మకేమో ప్రతి మొక్క గురించి తెలుసుకోవాలని. నాకు బొటానీ అంటేనే బోరు. సో అమ్మకు చెప్పి నేను నాన్న దగ్గర కూర్చున్నా. నాన్న హాయిగా కళ్ళు మూసుకొని పడుకున్నారు. ఎందుకో ఇదే మంచి అదును అనిపించింది. డైరెక్ట్గా అడగటమే సుఖం అనిపించింది. ఏదైతే అదవుతుందని నాన్న మీతో కొంచెం మాట్లాడాలని చెప్పి అమ్మమ్మ చెప్పిన మొత్తం విషయం చెప్పేసి చివర్న అడిగాను.
అడిగాను. నాన్న, మీరు కూడా అమ్మ తప్పు చేసిందని నమ్ముతున్నారా అని. అంతే, నాన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అవి దాచుకుంటూ, చీచీ లేదురా, మీ అమ్మ గురించి నాకు బాగా తెలుసు. తనలా ఎప్పటికీ చెయ్యదు. తనను చిన్నప్పటి నుండి చూసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. తన కోసమే తొందరగా ఉద్యోగంలో చేరిపోయా. నాకు చిన్నప్పటి గుర్తుంది. ఆ రోజు మీ అమ్మ దీనమైన చూపులు తనను సపోర్ట్ చెయ్యమంటూ, ఎందుకు చెయ్యటం లేదంటూ. తను కార్చే ప్రతి కన్నీటి బొట్టులో భాషకందని ఎన్నో భావాలున్నాయి. చేజారకుండా ఒడిసి పట్టుకోవాల్సిన వాడిని. కానీ మీ అమ్మకు సపోర్ట్ చేస్తే గొడవ ఇంకా పెద్దదవుతుందేమో అని ఏమీ మాట్లాడకుండా ఉండిపోయా. తర్వాత మీ అమ్మకు నచ్చచెప్పొచ్చు అనుకుంటుండగానే జరగరానివన్నీ జరిగిపోయాయి. తర్వాత 1-2 సార్లు తనకి చెప్పటానికి ప్రయత్నించా. తను వినటానికి సిద్ధంగా లేదు. అహం అడ్డొచ్చింది. ఇంతేనా తను నన్ను అర్థం చేసుకుంది అని నేను కొన్నాళ్ళు బిగుసుకున్నా. అది ఇంకా దూరం పెంచుతూ వచ్చింది. నేను అర్థం చేసుకునేపాటికే చాలా ఆలస్యమైపోయింది. తనను నేనెప్పుడూ అనుమానించలేదు. తనను అనుమానించడం అంటే నన్ను నేను అనుమానించుకోవటమే. నా తప్పేంటంటే అవసరమైన సమయానికి తనను సపోర్ట్ చెయ్యకపోవటమే. ఈ విషయం ఇప్పటికీ ప్రతిరోజు నన్ను కుంగదీస్తుంది అని నాన్న కన్నీటి పొరను దాచుకుంటున్నాడు. ఎప్పుడొచ్చిందో అమ్మ ఈ మాటలన్నీ వింటుంది. నాన్న, అమ్మ అన్నాను. నాన్న అటు తిరిగారు. నాన్న పాపమ్మ అమ్మకు ఏదో చెప్పాలనుకుంటున్నారు. మళ్ళీ మౌనమే. ఈసారి ఆ మౌన భాషను, నాన్న కన్నీటి భావాలను అమ్మ జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంది. మౌనం మాట్లాడితే మళ్ళీ మౌనమే అన్న అమ్మమ్మ మాట గుర్తొచ్చింది. వాళ్ళిద్దరినీ చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. మౌనమే ఆనంద బాష్పాలతో కూడిన మౌనం. ఇలా ఈ కథ ఇంతటితో ముగిసింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.